హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఇవాళ మన వంటింటి స్పెషల్ వేడి అన్నంలో నేను చేసే కట్టుచారుని కనుక వేసుకొని మీరు తిన్నారు అని అంటే ఒక అప్పడం ఉంటే చాలండి, కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుంది కట్టుచారు. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెను అయితే తీసుకోవాలి. మీరు ఎంతమందికి అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ సైజ్ గిన్నెను అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులో నేను 5 టమాటాలను అయితే తీసుకున్నాను. చిన్నవి, పెద్దవి అయితే 3 సరిపోతాయి. ఈ టమాటాలన్నింటినీ కూడాను కొయ్యకూడదండి, చేత్తోనే ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. మీరు ఈ మెదుపుకోవడం అనేది కంపల్సరీ అండి. మీరు మిక్సీలో వేసిన ఆ టేస్ట్ రాదు. ఈ చేత్తో మెదుపుకొని ఇందులో కాసిన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలని మధ్యస్థంగా తరుక్కొని వీటిని కూడా వేసి బాగా నలపాలి. వీటిని కూడాను ఆ సారం అంతా కూడాను టమాటా గుజ్జు తర్వాత ఈ పచ్చిమిరపకాయల రసం కూడా కిందకి దిగిపోవాలి. అప్పుడే సారం అంతా దిగుతుందండి. తర్వాత ఇందులోకి గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనాని కూడా వేసి కాస్త ఇంగువాని కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నిట్లోనే ఇప్పుడే ఒక 1/2 టీ స్పూన్ కారము, తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ మందికి కాబట్టి నేను 4గురికి చారు అయితే చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్ల ఉప్పు వేసాను. మీరు దానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత చిటికెడంత పసుపు అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు రసం పొడిని అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఈ రసం పొడినండి దీనికి ఇచ్చే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత 1/2 గ్లాసు నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి కాస్త చింతపండు, నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. మనం చింతపండు బొట్టని వేసుకుంటాం, అలా కాకుండా దీనికి గుజ్జును వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు గుజ్జు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, కాసింత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కొన్ని దంచిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మరిగించాలండి. ఈ చారు రెసిపీ ఎంత మరిగితే కట్టుచారు అంత బాగుంటుందండి. ఈ లోపు మనం పోపుని సిద్ధం చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని, పోపు కడాయిని, అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాసింత ఇంగువాని వేసుకొని వేపుకొని ఈ మరుగుతున్న చారు మిశ్రమంలోని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసి మరి కాస్త 2 నిమిషాల పాటు మరిగించారు అని అంటే ఇది వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. అప్పడాలు నడుచుకొని తింటే అసలు అద్భుతం అని చెప్పుకోవాలి, కడుపు నిండిపోతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా ఈజీ రెసిపీ, ట్రై చేయండి.